హ్యాండ్స్ పొడవు తగ్గాయా? అయితే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. మీకు ఎంత హ్యాండ్ లెంత్ కావాలో అంత హ్యాండ్ తీసుకోవచ్చు. నాకు హ్యాండ్ లెంత్ ఒరిజినల్గా కావాల్సింది 9.5 ఇంచు. బట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి 9.5 ఇంచు లేదు, 8.5 ఇంచు. నాకు ఆల్మోస్ట్ 1 ఇంచు పైన తగ్గింది. సో నేను హ్యాండ్ లెంత్ బ్లౌజ్కి ఎంత లెంత్లో వర్క్ వచ్చిందో అంత వర్క్ అనేది నేను హ్యాండ్ లెంత్ని తీసుకోలేదు. నా కస్టమర్కి ఎంత హ్యాండ్ లెంత్ కావాలో అంతవరకు మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇంకొంచెం ఒక 1 ఇంచు 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వేరే క్లాత్ని యాడ్ చేసి తర్వాత లైనింగ్ క్లాత్ని పెట్టేసి బ్యాక్ సైడ్కి రివర్స్ చేశాను. ఇలా రివర్స్ చేసిన తర్వాత స్టిచ్ అనేది కనపడుతూ ఉంటుంది కదా. సో ఆ స్టిచ్ కనపడకుండా ఇక్కడ నాకు కట్ వర్క్ లేస్ని వేయమని కూడా నాకు ఇచ్చారు. సో ఫస్ట్ వచ్చేసరికి డైరెక్ట్ కట్ వర్క్ లేస్ వేయకుండా ముందుగా నార్మల్ లేస్ని స్టిచ్ చేసి ఆ తర్వాత కట్ వర్క్ లేస్ని స్టిచ్ చేయాలి. సో దానికోసం మనకి సింగిల్ ఫూట్ అనేది అవసరం అవుతుంది. సింగిల్ ఫూట్ని కూడా నార్మల్ మిషన్స్కి సెట్ చేసుకొని సో లేస్ పక్కనే మరలా ఈ లేస్ క్లాత్ వచ్చేటట్లుగా నెట్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ చేసుకోండి. ఇది నెట్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ చేసి వస్తుంది ఈ లేస్ అనేది. సో ఇలా స్టిచ్ చేసి లోపల వైపున నెట్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది. మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు ఉంచుకొని మిగిలిందంతా కట్ చేసేయండి. మరీ ఎడ్జ్కి అయితే కట్ చేయొద్దు. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇవి నిలబడాలంటే నార్మల్ సూది దారం తీసుకొని టాకా వేసుకోవాలి. ఇలా ప్రతి దానికి ఒక్క టాకా వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ప్రతి దానికి టాకాలు వేసుకోండి. మరలా దీన్ని ప్లెయిన్గా వదిలేయకుండా దీనికి ఫినిషింగ్ ఇస్తూ ఇంకొక లేస్ని కూడా యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఇది ఒక చిన్న బార్డర్ లాగా చాలా లుక్ అయితే వచ్చింది. ఇక్కడ కెమెరాలో ఎలా ఉందో కానీ రియల్గా అయితే మాత్రం చాలా చాలా లుక్ వచ్చేసింది. సో ఇక్కడ మనం యాడ్ చేసిన క్లాత్ని ఎంత కవర్ అయ్యేలాగా చేసామో చూసారా. ఇలాగనే మీరు కూడా ఒకవేళ మీ బ్లౌజ్ హ్యాండ్స్ని లెంత్ పెంచుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ఇక్కడ నాకు ఈ లేస్ ఇచ్చారు కాబట్టి ఈ లేస్ని యాడ్ చేశాను. లేదా హ్యాండ్ లెంత్ తగ్గితే ఏదైనా వేరే క్లాత్ని బోర్డర్ లాగా పెట్టుకోవచ్చు.